నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఒక మోస్తరు రద్దీ. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. యార్డుల నుంచి మాత్రమే వినియోగదారులు ఇసుక తెచ్చుకోవాలని సూచన. ప్రకాశం జిల్లాలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానాలలో ప్రత్యేక ఏర్పాట్లు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఘన స్వాగతం పలికారు. మంత్రులతో కలిసి తిరుమలలో గాయత్రి అతిథి గృహానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వానం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఈ వేకువజామున ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కావడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నటుడు నారా రోహిత్ దంపతులు, పలువురు ఆంధ్ర, తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. గత ఏడాది చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో ఆన్లైన్లో టోకెన్లు జారీ చేయటం, టోకెన్లు ఉన్న వారికే తొలి 3 రోజులు దర్శనం ఉంటుందని విస్తృతంగా ప్రచారం కల్పించడంతో ఒక మోస్తరుగానే రద్దీ నెలకొంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక్క ఇసుక రేణువు తరలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలేరు వాగు నుంచి జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి సంబంధిత అధికారులతో ప్రకాశం భవనంలో సమీక్షించారు. స్థానిక పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని స్థానిక గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని, దీనిపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పాలేరులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించడానికి అనుమతి లేదని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన యార్డుల నుంచి మాత్రమే వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు. అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలను సీజ్ చేయాలని అన్నారు. పాలేరులోని ఇసుకను వాగు ప్రవహిస్తున్న గ్రామాల ప్రజలే వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీటీసీ సుశీల, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సంబంధిత మండలాల తహసీల్దారులు, సిఐలు పాల్గొన్నారు. 2000 కంపెనీ 3000 అమ్ముకోవచ్చు. నేను లీగలైజ్ చేస్తారు కదా, మరి లీగలైజ్ చేసేస్తే ఇల్లీగల్ దాన్ని లీగలైజ్ చేసేస్తే ఎట్లా? మరి వాళ్ళు అసలు అయితే దాని నుంచి కూడా అమ్ముకోవాలని చెప్పేసి ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు, ఇచ్చేస్తాం. దానికి అసలు ఇష్యూయే కాదు. దాంట్లో ఇప్పుడు ఇష్యూ ఎక్కడ వచ్చింది? లోకల్లోనేమో చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో నూతన జిల్లా ఏర్పాటు కానుంది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని మంత్రివర్గం స్పష్టం చేయడంతో నేడు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రకాశం జిల్లా ఏర్పాటు నుంచి పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉందన్న సమస్యతో చాన్నాళ్లుగా పశ్చిమ ప్రాంతంలో జిల్లా ఏర్పాటు కోసం ప్రజలు ఆకాంక్షించారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు నూతనంగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు కలుపుకొని 11.42 లక్షల జనాభా ఉంటుంది. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపాలన చేరువ కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు అందనున్నాయి. పశ్చిమ ప్రాంత అభివృద్ధితో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది జూలై నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో పాటు మరోవైపు జిల్లాకు ఆమోదముద్ర లభించడంపై హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సూచనప్రాయంగా ప్రసార మాధ్యమాల్లో పాలకుల ప్రకటనలతో ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం మొత్తం కొనసాగేలా మంత్రివర్గం ఆమోదించగా మార్కాపురం వాసులు దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని కోరారు. కానీ ఆ 2 మండలాల ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించింది. మార్కాపురం జిల్లా ఏర్పాటుతో అందుబాటులో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయం, R&B భవనాలు, పట్టు పరిశ్రమల కార్యాలయాలు, పట్టణంలోని కళాశాలలను అధికారులు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పరిశీలించారు. నోటిఫికేషన్ అనంతరం కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత రానుంది. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే విశేషంగా తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా
విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. ముక్కోటి రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అర్చక స్వాములు తెలిపారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో రావిళ్ల శివశంకర్ సిబ్బంది ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల కాడి నుంచి కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశాము. ఈ ఉత్తర ద్వార దర్శనంలో కూడా స్వామివారిని వేలాది మందిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 12 గంటలకు కూడా మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ వినియోగించుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసినదిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ సారథ్యంలో అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాల్లోనే ప్రతి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. వైసీపీ హయాంలో రహదారుల కోసం కనీసం తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు సాగునీటి సమస్య తీర్చేందుకు 2026లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల కోరిక త్వరలో నెరవేరనుంది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి సారథ్యంలో ఈ సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నదనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఏదైతే మనం సూపర్ 6 పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మన జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఒక తట్ట మట్టి పోసినటువంటి పరిస్థితులు లేవు. పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి ప్రజా జీవనం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక గ్రామాల్లో బ్రిటిషు పరిపాలన ఇప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లు లేని గ్రామాల్లో కూడా ఈరోజు మనం తార్ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 2 ఉన్నాయి. ఒకటి, మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సంవత్సరంలో ఈరోజే కేబినెట్ సమావేశంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించి ఆయన మాట నిలబెట్టుకున్నటువంటి సందర్భం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని, జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాలలో 25,045 కోట్ల రూపాయల రుణాలు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 16,505 కోట్ల రూపాయల రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారని, 100% రుణాలు మంజూరు చేసి లక్ష్యాలు సాధించాలని అన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున అర్హత గల వారికి పాడి, గేదెలు కొనుగోలుకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. పరిశ్రమల స్థాపనకు ఆ శాఖ నుంచి
102 దరఖాస్తులు బ్యాంకులకు పంపించారని పరిశీలించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు మరియు విద్యాసంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సామాజిక బాధ్యతతో బ్యాంకర్లు ముందుకు రావాలని అన్నారు. డిఆర్ఓ చినబాబులేసు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎల్డీఎం రమేష్, ఆర్బీఐ ఏజీఎం రోహిత్ అగర్వాల్, నాబార్డు ఏజీఎం రవికుమార్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. చాలా మందికి శాంక్షన్ అయిన గారు ఇవ్వట్లేదని చెప్పేసి PGRS లో కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఏమంటారు దానికి మరి ఆల్ బ్యాంక్స్ లోన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఈ DRDA అండ్ బ్యాంకర్స్తో మీరు కలిపి ఈ లోన్ ఇప్పించాలి PMEGP కింద మనం అని చెప్పేసి అన్నాం. సో దానికి సంబంధించి మీరు బ్యాంకర్స్, ఐఎమ్ సారీ టు సే, ది బ్యాంకర్స్ ఏమవుతుందంటే ప్రాపర్గా ఎవరికి ఇవ్వాలో ఇవ్వకోకుండా వాళ్ళు ఏదో ఒక ఎక్స్చేంజ్ చేసినట్టు ఇక్కడిది అక్కడికి అక్కడ ఎక్స్చేంజ్ చేసి అట్లా ఇస్తున్నారు. దాట్ లీడ్స్ టు వెరీ బిగ్ ప్రాబ్లం. సో మీరు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే కనుక దాని బ్యాంకర్స్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. పీడీ గారు అన్నీ చూసుకోలేదు కాబట్టి అడిషనల్ పీడీకి ఇలాంటి పెద్ద కార్యక్రమం చూసుకోవాలి. మీ దగ్గర అడిగిందంతా కూడా ఎక్కువ మంది క్యాటిల్ అడిగారు. మరి క్యాటిల్ అడిగినప్పుడు దానికోసం దాంట్లో కూడా మనం ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఇక్కడ చదువుకుంటూ ఉన్న పిల్లలంతా అంటే గవర్నమెంట్కి సంబంధించిన పిల్లలే. వాళ్ళ యొక్క సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత కలెక్టర్ గారికి కలిగిన అభిప్రాయం ఏమిటంటే ఆ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నటువంటి పిల్లలకు మనం ప్రోత్సాహం ఇస్తే ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే There are various sub-parameters including agriculture, MSME, retail lending, all parameters we have achieved. So as we discussed in the previous quarter meeting, we have done convergence, sir. So in each block we are doing JMLBC meetings, that is Mandal level block coordination meeting. So where all 9 departments, both agriculture and 9 departments like agriculture, veterinary, animal husbandry, sericulture, all these departments representatives also participated in those meetings. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని మహావిష్ణువు అవతారంలో అలంకరించబడిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అత్యంత పవిత్రంగా భావించి తరలివచ్చిన భక్తులు గోవిందనామస్మరణతో ఆలయం మారుమోగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు, పలువురు వైసీపీ నాయకులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లతో ఆలయ కమిటీని భక్తులు అభినందించారు. ముందు పడతారు కదలండి. రావాలి రావాలి ఒంగోలు మంగమూరు డొంకలోని పొలిమేర ఆంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా
భక్తులు అభయాంజనేయ స్వామితో పాటు సీతారాముల స్వాములను దర్శించుకున్నారు. పొలిమేర ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవ వేడుకలతో పాటు హనుమాన్ జయంతి, శ్రీరామనవమి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అర్చక స్వాములు సమీర్ కుమార్ ఆచార్యులు రాము శర్మ తెలిపారు. ప్రథమం పరికల్పితః జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పననే శ్రీరామ రమే మనోరమే. టీ ఛానల్ వీక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన శుభాకాంక్షలు. నేడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం. మన తెలుగు సంవత్సరాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా రెండుగా విభజిస్తాం. ఉత్తరాయణం అంతా పగలండి, దక్షిణాయనం అంతా రాత్రి. మన ఈ సంవత్సర కాలం దేవతలకి ఒక రోజండి, అనే రాత్రి పగలు. తొలి ఏకాదశితో దక్షిణాయనం మొదలై వాళ్ళకి రాత్రి సమయం ప్రారంభం అవగా ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేటటువంటి ప్రారంభంలో మన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం వస్తుంది. ఇది దేవతలకి బ్రహ్మ ముహూర్త సమయం అండి. ఈ సమయంలో గత తొలి ఏకాదశి మొదలు చాతుర్మాస్య వ్రత దీక్ష పూర్తయ్యే సమయం వరకు శ్రీమన్నారాయణ స్వామి యోగ నిద్రలో ఉంటారు. దాన్ని పూర్తి చేసుకుని నేడు తిరిగి వైకుంఠ ద్వారం తెరుచుకొని దేవతలందరికీ కూడా దర్శనమిస్తారు. దీని నానుడిగా ముక్కోటి దేవతలు స్వామిని దర్శిస్తారు కనుక ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. దీనిని ప్రాచుర్యం పొంది వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ప్రతి దేవాలయంలోనూ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తారు. 2016 ఆగస్టు 10వ తారీఖున దేవస్థానాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు 10వ సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి భక్తులందరూ దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతోంది. అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు, అంటే శ్రీరామనవమి కానీ, హనుమ జయంతి అన్నదాన కార్యక్రమం కానీ, తర్వాత అయ్యప్ప స్వాములకు 41 రోజులు అన్నదాన కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా దేవస్థాన కమిటీ నిర్వహించడం జరుగుతుంది. పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టును వైసీపీ పాలకులు జాతికి అంకితం చేశారంటూ ప్రజలను మోసం చేశారని మార్కాపురం జిల్లా కోసం ఎన్నో ఆందోళనలు, పోరాటాలు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. కొనకనమెట్ల మండలంలోని గార్లదిన్నె గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి జిల్లా ప్రకటనకు ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గార్లదిన్నె, వెలుగొండ్ల గ్రామాలకు చెందిన 50 మంది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దూదేకుల గూడు సాహెబ్, దూదేకుల నాగూర్ సాహెబ్, దూదేకుల పెద్ద కాసిం, దూదేకుల చిన్న పటేల్, దూదేకుల పెద్ద కాసిం, విజయాన్ని మనం సాధిస్తే దాన్ని మనమందరం మన పిల్లల భవిష్యత్తు కోసం సాధించి పెడితే దాంట్లో లబ్ధి పొందే దాంట్లో నువ్వు ఉంటావు, మీ పిల్లలు ఉంటారు, మేము ఉంటాం, మా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. అరే ఇది అందరికి వచ్చింది నేను స్వాగతించాలా, సంతోషపడాలా, 4 రకాలుగా అందరికి చెప్పి ఇంకా ఇదెమ్మను ఇదెమ్మను అని చెప్పి సలహాలు ఇవ్వాలి. తెస్తే వీళ్ళు బాగుపడతారు, తెస్తే వీళ్ళకు పేరు వస్తుంది అని చెప్పి దుర్బుద్ధితో మాట్లాడితే ఏం చేయాలని చెప్పి నేను అడుగుతా. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. లేకపోతే ఇంకొక ఆయన అంటాడు, జగనన్న కాలనీలో బటన్ నొక్కుడు పథకాలు చూడాలంట, సూపర్ 6 పథకాలు ఏమి లేవు, వేస్ట్ అంట. దేంట్లో వేస్ట్ అమ్మా? నువ్వు 3000 పెన్షన్ ఇస్తే మనం 4000 ఇస్తున్నాం, వేస్టా? నువ్వు గ్యాస్ సిలిండర్ గురించి నోరెత్తరా, మేము ఈరోజు 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, వేస్టా? తల్లికి వందనం, మేము ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇప్పించినాం. నువ్వేమన్నావు? ఎలక్షన్లు అప్పుడు ఒక మాట అన్నావు, ఎలక్షన్లు అయిపోయినాక కూర్చున్నావు, ఇంటికి ఒక్కళ్ళకే అన్నావు. అన్నదాత సుఖీభవన్ రైతులకు నువ్వు 13,000 అన్నావు, మేము 20,000 ఇప్పిస్తా ఉన్నాం. మహిళా మతాలందరూ బ్రహ్మాండంగా పాకాల బీచ్కి, శ్రీశైలానికి, అన్నవరానికి, టెంపుల్ రావడానికి బ్రహ్మాండంగా ఇస్తాం, బస్సు ఇచ్చినాం. ఇచ్చినమే లేదా? ఆంధ్ర రాష్ట్రం అంతా ఆడికైనా ఫ్రీ బస్ ఇచ్చినవా లేదా? ఇంకా ఏం చేయాలమ్మా? మార్కాపూర్లో వస్తే టయానికి అన్నం దొరకకపోతే ఇబ్బంది పడతారేమని చెప్పి 5 రూపాయలు.
విభిన్న ప్రతిభ కలిగిన ప్రత్యేక విద్యార్థులకు స్టేట్ ఎవరెస్ట్ క్యాంపులో పాల్గొనేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన జోనల్ స్థాయి పోటీల్లో 9 మంది ఎంపికయ్యారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులకు రన్నింగు, షాట్ పుట్తో పాటు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. వీటితో ప్రతిభ కనపరిచిన ఒంగోలు బదిరుల ఆశ్రమ పాఠశాలకు చెందిన సంధ్య, ఉషోదయులతో పాటు శ్రీను, చంద్రశేఖర్లను ఎంపిక చేశారు. నెల్లూరుకు చెందిన అప్సర్, నాగిరెడ్డి, ప్రీతి, బాపట్లకు చెందిన అహ్మద్ను ఎంపిక చేశారు. వీరందరినీ రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎంపిక ప్రక్రియకు పంపించనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శంకర్ తెలిపారు. బాపట్ల రేపల మండలం. నేను 10th క్లాస్ చదువుతున్నాను, గవర్నమెంట్ హై స్కూల్. నేను ఒంగోలు వచ్చాను. ఎవరెస్ట్ జోనల్ లెవెల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కింద వచ్చాను. నేను 9 మొదలు నేను ఒకరిగా సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను. సెలెక్ట్ అవుతే నాకు చాలా చెప్పట్లే ఎవడు. నేను తిమ్మారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఒంగోలులో గేమ్స్ ఆడిపిస్తుందండి వచ్చాను. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ వచ్చింది సార్. బేస్ క్యాంప్ నుంచి నేను 7 సెలెక్ట్ అయ్యడం వల్ల చాలా సంతోషంగా. జెడ్పీ సర్వసభ్య సమావేశం జనవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు జెడ్పీ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ చిరంజీవి తెలిపారు. విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం తదితర ప్రధాన అంశాలు అజెండాగా చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సీఈఓ జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం. ఈరోజు మనకి జిల్లా ప్రజా పరిషత్ ఒంగోలు సర్వసభ్య సమావేశం జనవరి 2026 3వ తారీఖున నిర్వహించే దానికోసం గౌరవ చైర్పర్సన్ గారు డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 3వ తారీఖున ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన దానికోసం అందరికి కూడా ఇప్పటిదాకా ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా మనకి కొన్ని అజెండా ఐటమ్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. విద్యుత్ సంబంధించి విద్యుత్ శాఖ, నీటి సరఫరా, విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీణ త్రాగునీటి సరఫరా మీద ప్రధానంగా ఈ అజెండా ఐటమ్స్ని పెట్టడం జరిగింది. ఈ అజెండా ఐటమ్స్ సంబంధించి అక్కడ చర్చా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మాకు రాబోయే బడ్జెట్ కూడా ఈ అజెండాలో పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను కూడా ఇది మన సర్వసభ్య సమావేశం ఆమోదంతో దాన్ని గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనకు 3వ తారీఖున జరగబోయే సర్వసభ్య సమావేశం. దీనికి అందరికి కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఆహ్వానాలను పంపించడం జరిగింది. రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రత్యేక ప్రతిభ కలిగిన విద్యార్థులు పారా ఒలింపిక్స్లో దేశం తరపున పాల్గొనే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శంకర్ తెలిపారు. జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంపును పరిశీలించేందుకు ఒంగోలు వచ్చిన శంకర్ మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ప్రతిభ కలిగిన పిల్లల్లో క్రీడా నైపుణ్యం గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష స్టేట్ పీడీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు, జాతీయ స్థాయిలో జట్టులో రాష్ట్రంలోని సమగ్ర శిక్షకు చెందిన ప్రత్యేక ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉండేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. నేను సమగ్ర శిక్షలో స్టేట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో, నారా లోకేష్ సార్ గారి లీడర్షిప్లో, ఎస్పీడీ సారు ప్రోత్సాహంతో, ఎస్పీడీ శ్రీనివాసరావు సార్ ప్రోత్సాహంతో డిజేబిలిటీ చిల్డ్రన్స్కు, ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు స్పోర్ట్స్లో ఎన్నో రకాల అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ 2 ప్రోగ్రామ్స్ విజయవంతంగా ప్రారంభించారు. ఒకటి వచ్చేసి ఈ డిజేబిలిటీ పిల్లలను ప్రోత్సహిస్తూ పర్వతారోహణలో మంచిగా ట్రైనింగ్ ఇస్తూ ఈ పిల్లలను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్లి వాళ్ళలో ఉన్న ప్రతిభా పాఠాలను బయటికి తీయడం కోసము ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా హర్షణీయము.
అదేవిధంగా రెండో ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు సమగ్ర శిక్ష అభియాన్లో. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పారా ఒలింపిక్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి, ఆ పారా ఒలింపిక్స్తో టైఅప్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లలకు ఆ సర్టిఫికెట్ స్పోర్ట్స్ కోటాకి ఎలిజిబుల్ అవుతుంది, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్లో వాళ్ళ జాబ్స్కి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతిభావంతం కలిగినటువంటి పిల్లలను గుర్తించి జిల్లా లెవెల్లో ఆల్రెడీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ కండక్ట్ చేశాము. వాటిలో ప్రతిభావంతమైన పిల్లలను మనం గుర్తించాము. జనవరి 5th, 6th, 7th విజయవాడలో జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా వాళ్ళని తీసుకెళ్లడము. అక్కడ మేము వాళ్ళలో ఉన్న ఇంకా మంచి ఎబిలిటీ ఉన్న పిల్లలను మేము సెలెక్ట్ చేసి ఫిబ్రవరిలో జార్ఖండ్లో జరిగే నేషనల్స్కు వాళ్ళను పాల్గొనే విధంగా ప్రోత్సహించేలా వాళ్ళకు ట్రైనింగ్ మేమే ఒక 25 రోజులు విజయవాడలోనే రెసిడెన్షియల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చీమకుర్తిలో తెల్లవారుజాము నుంచే బస్టాండ్ సెంటర్లో వేణుగోపాల స్వామివారి దేవస్థానం, రామచంద్ర స్వామివారి దేవస్థానం, శ్రీ హరిహర క్షేత్రం, శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానాలలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానాలు కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న CITU అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ అద్దంకి మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మోటార్ సైకిల్ ఆటో ర్యాలీని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు కావూరి రఘుచంద్ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. CITU మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు, సభ్యులు రావులపల్లి కోటేశ్వరరావు, పెనుబాక ఆదాం, ఉసురుపాటి శామ్యూల్, సుబ్బారావు, జాన్, SK భాష, గణేష్, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఈరోజు CITU అద్దంకి మండల కమిటీ ఆధ్వర్యంలో బైకు ఆటో ర్యాలీ ప్రదర్శన అంబేద్కర్ విగ్రహం నుండి భవానీ సెంటర్ మీదుగా గాంధీబొమ్మ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఒక మోస్తరు రద్దీ. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. యార్డుల నుంచి మాత్రమే వినియోగదారులు ఇసుక తెచ్చుకోవాలని సూచన. ప్రకాశం జిల్లాలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానాలలో ప్రత్యేక ఏర్పాట్లు. డి న్యూస్లో నేటి మాట. సాధారణంగా బంధువులకు జ్ఞాపక శక్తి ఎక్కువ. మనలోని మంచి గుణాలను మర్చిపోయి లోపాలను మాత్రం గుర్తుపెట్టుకొని మరీ ప్రచారం చేయటంలో ముందుంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.